ఒక పులివెందల్లో ఉన్న మనిషి బెంగళూరులో పోయి ఎందుకు ప్యాలెస్ కట్టాడు? బెంగళూరులో కట్టాల్సిన అవసరం ఏముంది ప్యాలెస్? మరి కడప పులివెందులో కట్టుకోవచ్చు కదా ప్యాలెస్. లేదా లోటస్ పాండ్ హైదరాబాద్లో కట్టడం ఎందుకు? అది కూడా పులివెందులో కట్టుకోవచ్చు కదా. ఈ బాంబే కావచ్చు, దుబాయ్ కావచ్చు, లేకపోతే ఋషికొండ ప్యాలెస్ ఆడకపోయి కట్టడం పులివెందులో కట్టుకోవచ్చు కదా. జనాన్ని అయోమయం చేయటము, నాకు తెలిసి ఇంకా జనంలో కూడా అభిమానం ఉండొచ్చు కానీ అభిమానం మరి ఇంత స్థాయిలో ఉండకూడదు. ఆ బొత్స సత్యనారాయణ కూడా పిల్లోడు చెప్పినట్టు చెబుతున్నాడు. ఆ ఇప్పుడు జగన్ ఏ మాట మాట్లాడితే ఆ బొత్స సత్యనారాయణ కూడా పిచ్చెక్కిందేమో నాకు చూడ. ఆయన అదే మాట మాట్లాడతాడు బొత్స సత్యనారాయణ. అట్టాగే అసలు రాష్ట్రానికి క్యాపిటల్ అవసరం లేదు, ఢిల్లీ క్యాపిటల్ సరిపోయిద్ది. ఇన్ని సరిపోయే నీకు ఇద్దరు ఆడపిల్లలే, నీకెందుకు బెంగళూరులో ఎందుకు, ఈడ ఆడెందుకు, ఇవన్నీ ఎందుకండి? వాడికి పిచ్చి వచ్చే పదవి అండి. జగన్మోహన్ రెడ్డికి వచ్చే పదవి అంటే ఇప్పుడు అనుభవించలేడని కాదు, ఇప్పుడు కొన్ని వేల లక్షల కోట్లు ఉండి అనుభవించలేడని కాదు. వస్తే ఇంకా అనుభవిస్తాం, లేకపోతే నాదేం ఊడింది. పోయేది ప్రజలే కదా. అంటే ఈ మావిగన్ గురించి ఇంత నెగిటివ్ వస్తున్నా సరే ఆయన ఎందుకని మైండ్ సెట్ మార్చు? అదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుందండి. అది నీ పిల్లోడికైనా, నా పిల్లోడికైనా, గురువు గారి పిల్లోడికైనా, వాళ్ళు మంచి పేరెంట్స్ మంచి పొజిషన్లో ఉన్నా కూడా ఆ పిల్లోడికి మన మైండ్ సెట్ మన వ్యవహారం వచ్చిద్దని మనం అనుకోకూడదు. అతని మైండ్ సెట్ అతనిది, అతని ధోరణ అతనిది. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, మాట అనుకుందాము, నా మాట ఒక్కోసారి వినడు, నాకు బాగా తెలుసు అంటాడు మా అబ్బాయి కూడా. అట్ట చాలామంది ఉన్నారు. అందువల్ల ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రజల్ని కానీ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ ఆయనకేం అవసరం లేదు. ఇంకొకటి, అసలు చంద్రబాబు నాయుడు చేసే పనికి ఈయన యాంటీ అండి. ఏదైనా చంద్రబాబు నాయుడు గారు చేసే పనికి యాంటీ అంటారా, లేదంటే గనక అమరావతికి యాంటీ అనుకోవచ్చు అంటారా? ఆ రెండు ఒకటే. ఇప్పుడు అమరావతిని ఎందుకు ఎంచుకున్నారు? అదే మంచి లొకేషను, బాగుంటుందనే కదా. ఈయన మావిగా మచిలీపట్నం నుంచి, విజయవాడ నుంచి, గుంటూరు నుంచి రోడ్డు మీద ఏం కడతాడు? రోడ్డు పక్కన ఆడ మామూలు పొలమే ఈ రేట్లు అమ్ముతున్నాయే. ఇప్పుడు మచిలీపట్నం లేకపోతే విజయవాడ అమ్మితే మెయిన్ రోడ్డు అమ్మితే ఒక ఎకరం ఎక్కడుందండి? ఎకరం ఉందా? అందరు ఇల్లు కట్టుకొని ఎంతో చుట్టూరు ఎన్నో కిలోమీటర్లు డెవలప్మెంట్ అయి ఉంటే ఆ ఇళ్ల సొందని ఇంతంత రోడ్డుల్లోకి పోయి ఎక్కడ ఏ బిల్డింగ్ కట్టి ఎవరిని పెడతాడు? సామాన్య మానవులకి ఆయన చెప్పేది అందుబాటులో లేని సబ్జెక్ట్ అదండి. ఒక ఆఫీస్ ఉండదు, ఒక పాడు ఉండదు, ఏం ఉండదు ఆయన చెప్పేది. అసలు ఎక్కడుంది ప్లేసు? మావి కానీ రోడ్డు అమ్మితే జగన్మోహన్ రెడ్డి వచ్చి చూపించమను. ఏడ ఇంత ప్లేస్ ఉంది, ఇక్కడ ఈ బిల్డింగ్ కట్టొచ్చు, ఆడేదో పోర్ట్ ఉంది, ఈడేదో రైల్వే స్టేషన్ ఉంది, గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది. ఎవరికండి చెప్పే పిచ్చి మాటలు చెప్పేది? గన్నవరం ఎయిర్పోర్ట్ ఎంతదండి? సరిగ్గా ఒక 30-40 కార్లు పోతే ఆ గన్నవరం ఎయిర్పోర్ట్లో కూర్చోవద్దు కాదు, నుంచోవద్దు కాదు. అది ఏదో ఒక నామకవాదాన్ని పెట్టిన గన్నవరాన్ని దాన్ని తీసుకొస్తాడు. అందువల్ల జగన్ చెప్పే మాట కొంతమంది నమ్ముతున్నారు, వాళ్ళని మనం అనకూడదు. కానీ అతను చెప్పేదంతా స్వార్థమే, అతను చెప్పేదంతా అదే. ఆ చంద్రబాబు నాయుడికి యాంటీ ఏంటి? ఆయన చంద్రబాబు నాయుడికే యాంటీ అంటారా ఆయన చేసే పనులకి? ప్రజలకు కాదు, నన్ను అడిగితే చంద్రబాబు నాయుడికే యాంటీ. ఆయన చంద్రబాబు నాయుడు దీన్ని డెవలప్మెంట్ చేస్తే ఎక్కడ భవిష్యత్తులో ఈయన తరతరాలు భావితరాలు కూడా ఫలానా చంద్రబాబు నాయుడు చేసిపోయాడరా అని చెప్పుకోకూడదు. అందుకే ఈ మావిగని తీసుకొచ్చాడు అంటారు. ఇది మావిగని తీసుకొస్తాడు, రేపొద్దున ఇంకోటి కూడా తీసుకొస్తాడు ఆయన. రేపొద్దున నిద్రలు తీసే ఇంకోటి తీసుకొస్తాడు ఆయన. ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి మీద మాకేం కచండి. మాది ప్రకాశం జిల్లా, మాకేం ఉంటుంది? ఒక నాయకుడు మొదలుపెట్టి ఇంత పెట్టి చేసేటప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసలు అదొక టైప్ అండి. ఓకే, మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు 2029లో అధికారంలోకి వచ్చేది మేమే, మావిగన్ పేరుతో అధికారంలోకి వస్తాం అంటారు. ఎన్నిసార్లు చెబుతామండి. మేము గేదెల కాడికి పోయేటప్పుడు, ఒరే ఇప్పుడు మీ గేదె ఈనింది, బాగా జున్నుబావులు పెరిగేసుకొని తిని బాగా ఒళ్ళొచ్చింది, రేపు మా గేదె కూడా ఇంతే, నాకు కూడా వచ్చింది, అప్పుడు చెబుతారా నీ సంగతి అన్నట్టుంది ఈయన చెప్పేది. ఏముంది అసలు? అసలు
ఆ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన 2-3 నెలలకే ఎత్తుకున్నాడు, వచ్చేది మాదే వచ్చేది మాదే అని. అసలు అన్నిసార్లు చెప్పుకోవాల్సిన అవసరం ఏముందంటే, ఊరి నేను లెగితే మడిచిని కాదు, నేను లెగితే మడిచిని కాదు అని చెప్పుకోవాల్సిన అవసరం ఏ నాయకుడైనా చెప్పుకునే వాళ్ళు ఉంటారా? వచ్చేది మాదే వచ్చేది మాదే వచ్చేది మాదే. ఎవరు కాదన్నారు? నిన్ను ఎవరైనా అడ్డు పెడతారా? నిన్ను ఎవరు అడ్డు పెడతారు? రాని వద్దు. ఏమైంది? ఇప్పుడు మన 5 సంవత్సరాలు చేసావా లేదా? ఏమైంది? చేదు, నీ పని నువ్వు చేసుకొని పోతావు. లేదా నీకెవరి మీద కక్ష సాధింపులు ఉంటే ఆ కక్ష తీర్చుకుంటావు. మునుగాని చంద్రబాబు నాయుడు 53 రోజులు జైల్లో అయితే కక్ష తీర్చుకున్నట్టే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి కూడా చేస్తుంది ఏంది? అక్రమంగా కేసులు పెట్టి అన్యాయంగా మా వాళ్ళని అరెస్ట్ చేయడం తప్పితే అమాయకులు. నిన్న రాజధాని ప్రాంతంలో ఆ ఊరు పేరు పెనుమాకు పోయారు. ఆ చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫీస్ మీదకి పోయిన వాళ్ళే వాళ్లేగా ఇప్పుడు ఆ పెనుమాకులు మనకు క్లియర్గా చూపెడుతుంది. ఏం పని ఆ రోజు ఎవరిని తీసుకెళ్లారు? ఇప్పుడు పార్టీ ఆఫీస్ మీదకి తీసుకుపోయిన నాయకులు ఎవరు? అతను ఎవరు? నేను బాలేదే పార్టీ ఆఫీస్ మీదకి, నేను బాలేదు. నాకు చంద్రబాబు నాయుడు అంటే అభిమానం ఉంది. మరి నేనేం జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ పోవాల్సిన అవసరం నాకు లేదు. నేను పబ్లిక్లో నాకు తోచింది నేను చెప్తాను. వాళ్ళ ఆఫీసుల మీదకి పోయి ఏ నాయకుడి కోసం ఆఫీసుల మీదకి పోయి నేను తలకాయలు పగలు కొట్టుకోవడం మాకేం అవసరం? ఇప్పుడు ఆయన పోయాడు చంద్రబాబు పార్టీ ఆఫీస్ మీదకి. మరి ఇవాళ పెనుమాకి ఎందుకు పోయాడు? అతనే కర్రలతో గొడ్డలతో రాడుతో అద్దరు పగలు కొట్టాడుగా. మరి ఇవాళ ఎందుకు పెనుమాగిపోయాడు ఆయన? అంటే కొంతమంది ఒక్కొక్క నాయుడికి ఒక్కొక్క సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్లో ABCD ఎట్టుంటాయో రౌడీజం ఒక నాయకుడికి ఇంకొక నాయుడికి ఈ రకంగా జరుగుతూ ఉంటుంటాయి. సరే, ఓవరాల్ గా చూస్తే ఆ పెనుమాకలో దాడి చేసింది మా మీద గుడ్లు ఇచ్చినంత మాత్రాన మాకేమైంది? రాష్ట్ర వ్యాప్తంగా గౌరవం పెరిగింది మాకు అని చెప్పి అంబటి రాంబాబు గారు చెప్తున్నారు కదా. గౌరవా? అంబటి రాంబాబు చెప్పడానికి ఏమవుతుందండి. అంబటి రాంబాబు గౌరవం గురించి ఇప్పుడు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు దాని గురించి నాకే పెద్దగా ఏం తెలియదు. అనిల్ కుమార్ అంబటి రాంబాబు పలానా 25కో 24కో వరదలై పారిస్తామన్నారు. ఏది? చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారంగా 27 అదేదో మన పుష్కరాలకి తొడగొట్టి చెబుతున్నా పుష్కరాలకి నా పారిస్తాడంటారు. 100% నమ్మకం ఉందంటారు. నమ్మకం. బాబు చెప్పాడంటే బాబు చెప్పాడంటే నాకేం బాబు మీద ప్రాణం తీసుకున్నంత అభిమానమే లేదు. మాట మీద నమ్మకం పట్టుదల ఉంది. అంతేగాని నాకేం బాబు కాదు. పోలవరం 27 ఆయన ఏం చెప్పాడు? పుష్కరాలకి చేయకపోతే నేను మెడ కోసుకుంటా.